ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శకుంతల, ఇన్ని రోజులుగా నువ్వు రుద్రాని హంతకుడని, నేరం చేశాడని నిందిస్తున్నా కూడా నేను వాదించానే తప్ప తప్పని అడ్డు చెప్పలేదు. ఎందుకంటే నువ్వున్న పరిస్థితుల్లో నేనేం చెప్పినా విని అర్థం చేసుకునే పరిస్థితుల్లో నువ్వు లేవు. నీలో అశాంతి, ద్వేషం, కోపం పేరుకుపోయాయి. ఇప్పుడు నీలో కాస్త మార్పు వచ్చింది. నీ మనసులో భారం, బాధ తగ్గి ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు చోటు చేసుకున్నాయి. ఏదైనా చెప్తే ఓపిగ్గా విని అర్థం చేసుకుంటావనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఏ సంబంధం లేని భాను కోసం రుద్ర ప్రాణాలు సైతం పణంగా పెట్టి కాపాడాడు. అలాంటివాడు ప్రాణంగా ప్రేమించిన తమ్ముణ్ణి చేతులారా చంపుకుంటాడా చెప్పు? రుద్ర, భాను ఒకరికొకరు ప్రాణంగా పెరిగారు. ఒకరి కోసం ఒకరు అండగా నిలబడ్డారు. ఒకరి ఆశయానికొకరు చేయూతగా నిలవాలనుకున్నారు. భానుకి చిన్న దెబ్బ తగిలినా, జ్వరం వచ్చినా రుద్ర తట్టుకోలేకపోయేవాడు. మర్చిపోయావా? భాను అమ్మగా నిన్ను ప్రేమించిన దానికంటే, నాన్నగా నన్ను గౌరవించిన దానికంటే అన్నగా రుద్రనే ఎక్కువగా అభిమానించాడు, ఆరాధించాడు. ఈ సంగతి నాకంటే కూడా నీకే బాగా తెలుసు. అన్నీ తెలిసి కూడా చేయని తప్పుకి రుద్ర మీద ద్వేషం పెంచుకున్నావు. నీ ద్వేషాన్ని భరిస్తూ తనని తాను క్షమించుకోలేక, నా మాట కాదని ఇల్లు వదిలి వెళ్ళలేక ప్రతి క్షణం నరకం చూస్తున్నాడు. ఎన్ని నిద్రలేని రాత్రులు వాడు గడిపాడు. మనందరితో కలిసి ఉంటున్నాడే కాని ఒంటరిగానే బతుకుతున్నాడు. ఆఖరికి నీ చేతి వంట రుచి చూడ్డానికి తనింట్లో తనే ఒక దొంగలా భోంచేసేవాడు. శకుంతల, నువ్వు కేసు విత్డ్రా చేసుకుంటే తనకు శిక్ష పడదని తెలిసి కూడా నిన్ను విత్డ్రా చేసుకోమని ఒక్క మాట కూడా అడగలేదు. శిక్ష అనుభవించడానికైనా సిద్ధపడ్డాడే కానీ నీ మనసు బాధ పెట్టాలని మాత్రం అనుకోలేదు.